ఇలా చేపల పులుసు రాగి ముద్దతో తింటే రుచి మరచిపోలేరు. హాయ్ అందరికీ, అమీనా మ్యాజిక్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం సూపర్ టేస్టీ రాగిముద్ద ఎలా చెయ్యాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టండి. ఇప్పుడొక కప్పు 2 గంటల ముందే నానబెట్టిన బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యమైతే రాగిముద్దకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు బియ్యం వేసి కొంచెం ఉప్పు కూడా వేసి 4 కప్పుల నీళ్లు పొయ్యండి. దీనిని కుక్కర్లో 6 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. విజిల్స్ వచ్చాక ప్రెషర్ తగ్గిన తర్వాత అన్నం ముద్దులా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి అరకప్పు రాగిపిండి వేయండి. రాగిపిండి వేసిన వెంటనే కలపకండి. నీళ్లు పైకి వచ్చేలా కొద్దిసేపు అలాగే ఉంచండి. అప్పుడు ఇలా బాగా కలపండి. ఇప్పుడు పప్పుగుత్తి తీసుకుని బాగా కలపండి. ముద్ద మెల్లగా మెత్తగా అయ్యేలా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని చిన్న బౌల్లో వేసి ముద్దలా చేసుకుని ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడొక స్పూన్ నెయ్యి వేసి చేపల పులుసు వేసుకుని పక్కన ఉల్లిపాయలు పెట్టుకుని తింటే ఆహాహా, స్వర్గంలాంటి టేస్ట్! చేపల పులుసు రెసిపీ కూడా త్వరలోనే వస్తుంది. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.